ఫైనల్ గా రాబిన్ హుడ్ మూవీ చూశాను భయ్య. నితిన్ అన్నకి కంబ్యాక్ మూవీ అవుతుందా అండ్ వెంకీ కుడుములాకి డైరెక్టర్ కి ఈ సినిమా హ్యాడ్రిక్ అవుతుందా చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, చాలా మంది వీడియో మూవీ చూడకుండా రివ్యూ చేస్తానేమో అనుకుంటున్నారు. చాలా మంది కదా, ఒకళ్ళ ఇద్దరు మన సబ్స్క్రైబర్ ని కొంచెం మోసం చేయడం మనకు అసలు ఇష్టం లేదు. అలాంటి వాళ్ళ కోసం పక్కన టికెట్ అండ్ స్క్రీన్ పెడదాం చూసేయండి. ఎందుకంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఏదో టైంపాస్ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నాను. తర్వాత అలవాటు అయిపోయి ఇంట్రెస్ట్తో మాత్రం కంటిన్యూ చేస్తున్నాను. అంతే, డబ్బుల కోసం యూట్యూబ్లో వేరే ఏం చేయడం కోసం కాదు, ఇది నా ఇంట్రెస్ట్ కోసం మాత్రమే చేస్తున్నాను, వేరే ఏం లేదు, తప్పుగా అనుకోవద్దు. ఇంకా మనం స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈలోపు ఒక లైక్ అయితే కొట్టేసాను ప్లీజ్, ఒక లైక్ అంతే కొట్టేయండి. అలాగా కొట్టేశారు కదా. థ్యాంక్ యూ. స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, రాబిన్ హుడ్ అంటే ఉన్న వాళ్ళకి కొట్టడం, లేని వాళ్ళకి పెట్టడం కదా, సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ అదే. బట్ ఎందుకు కొడుతున్నాడు, ఎవరికి ఎందుకు పెడుతున్నాడు, అసలు ఏంటి అనేది ఒక మంచి సస్పెన్స్ అయితే పెట్టాడు. మంచి ట్విస్ట్ అయితే ఉంటుంది. లిటరల్లీ చాలా బాగా ఎంగేజింగ్గా చేశాడు. లిటరల్లీ అసలు మనోడు అమెరికా నుండి శ్రీలీల ఎందుకు వస్తుంది, విలేజ్ ఎందుకు వెళ్తుంది, అసలు వీళ్ళు సెక్యూరిటీ గార్డ్కి ఎందుకు వెళ్తారు, అసలు ఏంటి అనేది అంతా కూడా ఒక కో ఇన్సిడెన్స్ కాదు, అంతా కూడా ఒక ప్రీ ప్లానెడ్గా జరిగిద్ది అనమాట. అసలు ఏంటి అనేది మనం ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. స్పాయిల్ అయితే చేయను. లిటరల్లీ చాలా సస్పెన్స్తో ఎంగేజింగ్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, సెకండ్ హాఫ్ కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బట్ సస్పెన్స్ ట్విస్టులతో చాలా బాగా ఎంగేజింగ్ చేశారు. ప్రీ క్లైమాక్స్ చాలా హైలైట్ అని చెప్పాలి ఈ సినిమాకి. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్. ఆయన డేవిడ్ వార్నర్ అతని క్యామియో కూడా చాలా బాగుంది. 2 minutes ఉన్నా కూడా పర్ఫెక్ట్గా ఉంది. చాలా ఎంగేజింగ్గా చేశారని చెప్పవచ్చు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే, నితిన్ అన్న స్టైలిష్ అండ్ మాస్ యాక్షన్ సీక్వెన్స్, కామెడీ టైమింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పాలి. శ్రీలీల కూడా చాలా బాగా కామెడీ టైమింగ్ కానీ తన స్టైలిష్ లుక్స్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా వెన్నెల కిషోర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ కామెడీ వాళ్ళిద్దరి మధ్య ఉండే కామెడీ, అఫీషియల్ అనే ఒక కామెడీ ఒకటి ఉంటుంది, అది చాలా బాగా కనెక్ట్ అవుతుంది. మీ అందరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళిద్దరి మధ్య కామెడీ. ఓవరాల్గా ఇలా నలుగురు మధ్య కామెడీ సీక్వెన్స్ లిటరల్లీ వాళ్ళు ఏదైతే చేశారో అదే ఇక్కడ సినిమాలో ఉంది. చాలా బాగా ఎంగేజింగ్గా కూడా చేశారు. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ, బీజిఎం కానీ, సాంగ్స్ చాలా బాగుంది. స్టెప్స్ కానీ, పర్ఫెక్ట్ స్టైలిష్ లుక్స్ కానీ పర్ఫెక్ట్గా ఎక్కడికెక్కడికి చాలా నీట్గా సెట్ చేసి పెట్టారని చెప్పాలి. ఓవరాల్గా హైలైట్ ఈ సినిమా. నితిన్ అన్నకి పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ అంతే, ఇంకా చెప్పడానికి వేరే ఆప్షన్ లేదు. ఇంకా అంతే. వెంకీ కుటుంబాలకి హ్యాడ్రిక్ మూవీ, నితిన్ అన్నకి కంబ్యాక్ మూవీ. ఓవరాల్గా పర్ఫెక్ట్ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో కూర్చొని మరి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అదిదా సర్ప్రైజ్లో మీరు ఏదైతే కొంచెం బ్యాడ్గా ఫీల్ అయ్యి కొంతమంది సెన్సార్ ఫీల్ అయిందో, ఆ సెన్సార్ దాన్ని కట్ చేసి ఓవరాల్గా సెట్ చేసి పెట్టారు. ఓవరాల్గా చాలా బాగా ఉంది. సాంగ్ కూడా ఫ్యామిలీతో కూడా చూడవచ్చు. ఆ సాంగ్ ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఓవరాల్గా వన్ టైం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్, అంతే. ఇంకా ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తున్నాను. ఆల్రెడీ ఎవరైనా ఈ సినిమా చూసింటే మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నితిన్ అన్న కంబ్యాక్ మూవీయా లేక కాదా కామెంట్ చేయండి. నితిన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా లైక్ కొట్టేయాలి ఫ్రెండ్స్, పక్కాగా కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే నేను కూడా నితిన్ అన్న ఫ్యానే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాజారావు రివ్యూస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. ఈవినింగ్ మ్యాడ్ స్క్వేర్ కూడా వస్తున్నాయి, అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ.